హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధా అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి ఇది. సో లెంతీ ఎక్కువైపోతుందని చెప్పి కట్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి పోస్ట్ చేస్తున్నాను నేను. సో ఒకసారి మొత్తం హాల్ అంతా లైటింగ్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి ఇది క్లిప్ అనేది షూట్ చేశానండి. సో ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇది మనం ఫోన్లో ఏమన్నా మ్యూజిక్ కానీ పెడితే దీంట్లో ప్లే అవుతుందండి. అండ్ డిఫరెంట్ లైట్స్ అయితే వెలుగుతాయి. ఇది సీలింగ్ అండి మాది. ఇది వచ్చేసి మాది హాల్ వచ్చేసి ఎల్ షేప్ కాదండి, కొంచెం అడ్డదిడ్డంగా ఉంటుంది. సో అందుకే ఇలా ఈ సీలింగ్ అయితే మేము ప్రిఫర్ చేసాము. మొన్నే క్లీన్ చేసామండి, మళ్ళీ డస్ట్ పడిపోయింది. డస్ట్ పడ్డం అంటే మళ్ళీ డీప్ క్లీన్కి వచ్చేవాళ్ళు ఆ డస్ట్ అంతా అవుట్లెట్ వెళ్ళే దాంట్లో దోసేస్తారు. మళ్ళీ అక్కడ ఇదంతా వైట్ సిమెంట్ మెత్తడి దుమ్మండి. ఈ వైట్ సిమెంట్ కొంచెం వాటర్ తగిలేటప్పటికి గట్టిపడిపోయి అక్కడ బ్లాక్ అయిపోతుంది. సో వాష్రూమ్స్లో గట్ట దోసేస్తున్నారు క్లీన్ చేస్తుంటే. వాళ్ళు క్లీన్ చేసి వెళ్తారు కదండి, వాళ్ళు మొత్తం ఇదంతా ఈ డస్ట్ అంతా క్లీన్ చేసి దాంట్లోకి వాష్రూమ్స్లోకి పెట్టేస్తున్నారు. ట్యాప్ ఏమైనా వదిలితే మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి క్లాట్ అయిపోతుంది, వాటర్ వెళ్ళట్లేదు. సో ఎందుకులే రిస్క్, మళ్ళీ ఒకసారి తుడిస్తే అయిపోయేదానికని చెప్తే తుడుచుకున్నాం మేము. మొత్తం ఒక పెద్ద చాలా ఎక్కువ వచ్చిందండి చెత్త అనేది. ఇది సెకండ్ టైం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చింది. ఆల్రెడీ మొత్తం రూమ్లో అన్నీ క్లీన్ చేసేసి బయట పెట్టేసి మళ్ళీ ఇంకొకసారి తుడుస్తున్నానండి. మళ్ళీ పెయింటింగ్ వర్క్ అయిపోయింది కాబట్టి మళ్ళీ డస్ట్ లెగుస్తూ ఉంటే మళ్ళీ వాల్స్కి పట్టేస్తుంది అని చెప్పి హాల్ అనేది ఒక సింగిల్ కోటింగ్ వేయించాం కదా, ఇంకొక కోటింగ్ అనేది గృహప్రవేశం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వేయిద్దాము అనుకుంటున్నాము. అండ్ మళ్ళీ ఇక్కడ లామినేట్స్ అంటించేటప్పుడు ఇక్కడ కింద ఇలా అంటించేసారండి. అదే గమ్ము రాసి పక్కన పెట్టేస్తే అది మొత్తం స్టిక్గా అయిపోయింది. అసలు ఎంత తీసినా రావట్లేదు, పెయిన్ వచ్చేస్తుంది. పాపం చాలా కష్టపడి మా హస్బెండ్ అయితే ఎలాగోలాగా తీసారండి. తీయకపోతే తప్పదు కదండి. ఇంకా మళ్ళీ డీప్ క్లీన్ చేసేవాళ్ళు రాదు, తీయడానికి అవ్వట్లేదు అంటే ఇంక చచ్చినట్టు మనమే క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇలా క్లీన్ చేసుకుంటున్నామండి. ఒక 3 ప్లేసెస్లో అయితే ఇలా స్టిక్ అయిపోయింది. సో ఇలా క్లీన్ చేసి పెట్టేస్తే రేపు క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. మళ్ళీ అది రాకపోయినా కూడా మళ్ళీ ఇంకా స్టిక్ అయిపోతుంది అని చెప్పి ఇలా తీసేసామండి. సో ఇది అయితే ఒక 1 అవర్ పట్టింది ఇవన్నీ తీయడానికి. అసలు చేతులు మామూలుగానే పుట్టలేదండి. ఇది కోస్తుంటే సైడ్న బ్లేడ్ షార్ప్గా ఉంటుంది కాబట్టి వేళ్ళు కూడా కట్ అయిపోతున్నాయి. బట్ కానీ తప్పదు కదా, మళ్ళీ క్లీన్గా ఇంకా ఈ తర్వాత అయితే ఇంక మొత్తం బంకగా అంటుకుపోయి ఇంక అస్సలు రావండి. సో ఇలా వెంటనే వాళ్ళు తీసేస్తే వచ్చేస్తుంది. బట్ ఇది చాలా రోజులు అయిపోయింది, ఒక 15 days పైన అయిపోతుంది కాబట్టి ఇది అస్సలు రావట్లేదు. చూసారు అసలు ఎంత కష్టపడుతున్నారో. వుడ్ వర్క్ చేసుకునేటప్పుడే చెప్పండి. వీళ్ళు మ్యాక్సిమం అసలు చాలా బాగా క్లీన్ చేశారు. బట్ ఒక్కొక్క చోటన డస్ట్లు ఉండిపోయి మేము చూడలేదు. వాళ్ళకి కానీ చెప్పుంటే వాళ్ళే క్లీన్ చేసేసేవారు. బట్ మొత్తం వుడ్ వర్క్ మొత్తం ఇంక కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా మనమే తీసుకోవాలి ఇది. అందుకే ఈయనైతే తీస్తున్నారు. ఏదోలా కుస్తీ పడైతే మొత్తం తీసేశారు. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ డస్ట్ వచ్చేసిందండి. మళ్ళీ క్లీన్ చేశాను. చూసారా ఎలా ఉందో, ఎంత కష్టపడితే వస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే వుడ్ కట్ చేసేటప్పుడండి కిందన ఇంకొక ప్లేవుడ్ షీట్ వేసుకుని కట్ చేస్తారు వుడ్ అనేది. లేదంటే అట్లా వేసుకుని కట్ చేయకపోతే కట్ చేసేటప్పుడు టైల్స్ మీద ఒక దాంతో కట్ చేస్తారు కదా ప్లేవుడ్ షీట్ని. సో అలా కట్ చేసినప్పుడు ఆ కిందను కూడా అలా అయిపోతుంది. లైక్ బ్రేకేజ్లు అలాంటివి వస్తాయి. అవి ముందుగానే చెప్పండి. ప్లేవుడ్ షీట్స్ అనేవి కట్ చేసినప్పుడు షీట్ వేసుకుని కట్ చేయమని, లేదంటే వాళ్ళు కిందనే కట్ చేసేస్తారండి. కింద కట్ చేసినప్పుడు ఏమిటంటే అలా డ్రిల్ చేసేటప్పుడు ఆ కింద కూడా కట్ అయిపోతుంది. నెక్స్ట్ మేము వచ్చేసి ఈ గ్రానైట్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోమండి. ఈ కౌంటర్ టాప్ మొత్తం పెయింట్ వేసేటప్పుడు చుక్కలు అనేవి స్ప్రింకిల్ చేసేసారు. ఇవి వచ్చేసి గెలాక్సీ బ్లాక్ గ్రానైట్ కదండి. ఈ చుక్కలు కూడా పెయింట్ అనుకోకండి. ఇవైతే ఆ గెలాక్సీకి వచ్చిన లోపల ఆ చుక్కలండి. మేము మొత్తం పెయింట్ అంతా క్లీన్ చేసేసాము. మీకు ఈ చుక్కలు ఎట్లా నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుందని చూపిస్తున్నాను.
ఇప్పుడు టైం వచ్చేసి 5 అయ్యిందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి. అసలు చాలా అలసిపోయాం మేము. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసి భోజనం చేసేసి ఈ కుండలు గిన్నెలు తీసుకోవడానికి వెళ్తున్నామండి. మట్టి కుండలు వెంకన్న బాబు తిలికి అండ్ బియ్యం పెట్టి వడ్లు వేసి వాటర్ వేసి ఐరేడి కుండ అని చెప్పి ఒకటి పెడతారు కదా, దానికోసం ఇవైతే మేము తీసుకున్నామండి. అండ్ సాంబ్రిని ధూపం వేసుకోవడానికి ఒకటి తీసుకున్నాము. సో ప్రమిదులు ఇవి అయితే తీసుకున్నామండి. ఇవి వెళ్ళే దారిలోనే ఉంటాయి మాకు, అందుకే ఇవి కావాలని ముందే తీసేసుకున్నాము, రెడీగా పెట్టుకున్నాము. ఇవన్నీ వచ్చేసి ఐరేడి కుండ అండ్ వెంకన్న బాబు తిలుకుని వేయడానికి ఒక ఇదండి గిన్నె. ఇవి దీంట్లో వెంకన్న బాబు తిలుకు అండ్ వడ్లు వేసి ఇవన్నీ వేసి పెడతారు గృహప్రవేశం అప్పుడు. ఇవి వచ్చేసి ప్రమిదలండి, గడప దగ్గర దీపారాధన చేస్తారు కదా, సో అందుకైతే ఇవి తీసుకున్నాం మేము. ఇవి ఇప్పుడు మేము పిలుపులకి వెళ్తున్నామండి. చాలా లేట్ అయిపోయింది, బట్ తప్పదు కదా, పిలుపులు పిలవాలి అని చెప్పి ఒకసారి వెళ్ళి పిలుపులు పిలిచేసి వద్దాము అని చెప్పి బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. అస్సలు డే మొత్తం టైట్ షెడ్యూల్ అండి, అటు ఇటు తిరగడమే సరిపోతుంది. సో ఏం చేస్తాం, తప్పదు కదా అని చెప్పి ఎంత లేట్ అయినా మళ్ళీ వెళ్తున్నాము మా అత్తయ్య గారు వాళ్ళని పిలవడానికి. అసలు ఏమనుకుంటారో వాళ్ళు, చాలా లేట్ అయిపోయిందండి. అసలు పొద్దున్న నుంచి క్లీనింగ్ అవి ఇవి చేయడమే సరిపోయింది. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి పిలుపులు పిలవడానికి వెళ్తున్నాము. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. బాయ్.